మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదముల స్తోత్రం. ఇదిగో ప్రభా, శ్రేష్టమైన నవంబర్ నెల మొదటి రోజు మీ పాద సన్నిధిలో నీ బిడ్డలైన మేమందరము చేరి అయ్యా నాయనని ప్రార్థించుకునే పాల్గొంటాం. ప్రత్యేకంగా దేవా, ఈ నెలంతా కూడా నాయన క్షేమంగా నడిపిస్తారని మేము ఆశిస్తున్నాం. శోధన, దండములు, మరణములు, అపాయములు ఏవి కూడా దేవా రాకుండానట్లు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం చుట్టూను, మరి లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డల గృహం చుట్టూను మీ సన్నిధి నుంచి క్షేమంగా నడిపించాలి. ఎందుకంటే నాయన భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతున్నాం. ఇంకో ప్రభు అక్టోబర్ నెలంతా కాపాడడానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెలంతా కూడా తండ్రి నువ్వు మా కాపరు వేయండి. పచ్చిక గల చోటికి, శాంతికరమైన జలాల చెంతకు, మనిషి దొడ్లో గొర్రెల కాపరు ఏ రీతిగా గొర్రెలను కాచి నీటి దాస్తాడో ఆ రీతిగా మా బ్రతుకులను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ నెలంతా సంఘంను మీ వాక్యం నుంచి ఉన్న కుటుంబాలను ఆశీర్వదించి కాపాడి నడిపించమని, ఇప్పుడు ప్రభా నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో చూటిగా చక్కగా మాట్లాడమని, ఈ దీనిని మరణం చేసుకోమని యేసు నామములో అతనితో ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ బహుజాగ్రత్తగా దేవుని వాక్యం విని ఆశీర్వదింపబడండి. ఈరోజు నేను చెప్పే అంశం, క్రైస్తవ నీవు క్రీస్తులో ఫలిస్తున్నావా? చెప్పే అంశం మరొకసారి గమనించండి. క్రైస్తవ నీవు క్రీస్తులో ఫలిస్తున్నావా? అందరం చర్చిలో వస్తాం, బాగానే ప్రార్థనలు చేస్తుంటాం, బైబిల్ చదువుతుంటాం. కానీ ఫలింపు వరకు వచ్చే వరకు మరి ఫలించలేని స్థితిలో చాలామంది ఉంటారు. ఎందుకు ఉంటారు? వాక్యంలో నుంచే మనం చూద్దాం. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చే బిడ్డలు, నేను ఖచ్చితంగా నేను అందరికీ చెప్తున్నా, రోగం వచ్చినా భయం లేదు, కష్టాలు వచ్చినా భయం లేదు, జీవిత యాత్రలో ఎన్ని మరణాలు వచ్చినా భయం లేదు. ఎందుకంటే తెలుసా, క్రీస్తులో ఉన్నవాడు ఎల్లప్పుడూ ఆనందిస్తాడు. క్రీస్తుని కలిగిన ప్రతి బిడ్డలు ధన్యులని వాక్యం మనకు సెలవుస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, దయచేసి వాక్యాన్ని గమనించండి. క్రైస్తవ నీవు క్రీస్తులో ఫలిస్తున్నావా? చాలామంది చర్చకు వచ్చి ఫలించలేని జీవితాలతో ఉంటున్నట్లు మరి నేను చూస్తున్నాను. అయితే ఈ వాక్యం వింటున్న మీరు క్రీస్తులో స్థిరంగా ఉండి ఫలించి దేవునికి మహిమయు, అనేకులకు మాదిరియు, మీకు దీవెనకరంగా ఉండాలని వాక్య భావమును మరి మీరు బహు జాగ్రత్తగా విని ఆశీర్వదింపబడాలని నేను చెప్తున్నాను. ఈరోజు బైబిల్ దగ్గర తీసుకొని మార్క్స్ వార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్క్స్ వార్త 4వ అధ్యాయం 2 నుంచి 9 వరకు చూడండి. ఇది యేసు ప్రభు మీకు అర్థమయ్యే రీతిగా ఒక్క నిమిషం యేసు ప్రభు చెప్పేటప్పుడు అనేక ఉపమానాలు, దేవుని వాక్యము ఆయా ప్రజలకు అర్థం కావాలని ఉపమానాలు అంటే కథల్లాగా తీసుకొని కూడా చెప్పిండు. దేవుని రాజ్యం బహు జాగ్రత్తగా దేవుని వాక్యం మీరు విని ఆయన రాజ్యానికి వారసులు కావాలని చెప్తాడు. చదవకు చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు బోధించినప్పుడు ఎక్కడైనా ఉపమానాలు తీసుకొని బోధించాడు. చాలా మందికి దేవుని మాటలంటే ఇదేదో మతమనో కాదు, ఇది మన బ్రతుకు సరి అయిన పునాది. యవనస్తులకు, యవనులు, మన వృద్ధులు, బాలలకు అందరికీ కూడా ఈ వాక్యం ఉపయోగకరమైంది. కాబట్టి దేవుని మాటలన్నీ పవిత్రమైనవి, ఉటవదేయబడినటువంటివి. అయితే వాళ్ళకు అర్థం కావాలని అనేక ఉపమానాలు దేవుడు మరి చెప్పినట్టు చూద్దాం. ఆ ఉపమానంలో ఒక ఉపమానాన్ని గురించి నేను చెప్తాను. దీనిని చూడండి, వినుడి విత్తువాడు విత్తడానికి బయలుదేరిండు. చూడండి, విత్తనాలు మనమందరం విలేజ్లో ఉంటాం. విత్తనాలు ఎలా విత్తుతామో మనకు తెలుసు. కొన్ని నువ్వులు కానీ పెసలు కానీ
వెదజల్లుతూ విత్తుతుంటాం. నాకు అట్లా వెదజల్లంటారా? అయితే ఇక్కడ లేఖనాలను చూస్తే విత్తువాడు విత్తడానికి బయలుదేరిందో వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డవి, ఇంకా కొన్ని చూడండి విత్తనాలు విత్తుచున్నప్పుడు ఆ విత్తనాలు త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి మింగేసినాయి. అయితే కొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి విత్తుచున్నప్పుడు. అయితే మన్ను లేనందున అవి వెంటనే మొలిచి మాడిపోయింది. అవి పంట మీద పడ్డాయి కాబట్టి కొద్దిగా మొలిచినాయి. వెంటనే ఎండ దెబ్బ తగలగానే అవి మొలిచి మాడిపోయినాయి. అయితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముండ పొదలో పడ్డాయి. ముండ పొదలో పడ్డాయి. ఆ ముండ పొదలో పడిన విత్తనాలు మొలిచినాయి కానీ అవి పైకి లేవకుండా ముండ పొదలు ఏం చేసినాయి? అరిసి వేసినాయి. కనుక అవి కూడా ఫలింపలేదు. కొన్ని మంచి నేలలు పడ్డాయి. అవి మొలిచి పెరిగి మంచి నేలలో పడ్డ విత్తనాలు ఎట్లున్నాయి తెలుసా? కొన్ని 30 అంటారు, కొన్ని 60 అంటారు, కొన్ని 100 అంటారు. ఇవన్నీ చక్కగా ఫలించినాయి. ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి. అవి 30 అంటారు, 60 అంటారు, 100 అంటారుగా ఫలిస్తున్నాయి. క్రైస్తవ, మరి నువ్వు ఏ రీతిగా ఫలిస్తున్నావో యోచించుకో. గుడికి రాలని భక్తులను కాదు, విశ్వాసం కాదు. బైబిల్ చదవగానే క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళ మేమే అని మనం నిరవేయాల్సింది లేదు. క్రీస్తులో ఫలించాలి, క్రీస్తులో ఫలించాలి. అయితే ఇప్పుడు చదివిన వాక్య భాగం మీరు విత్తనాలు విత్తడానికి బయటకు వెళ్ళి విత్తనాలు విత్తిండు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నిలబడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, ఇంకా కొన్ని మనసు నిలబడ్డాయి. కరెక్ట్ బాగానే విన్నారు, కానీ దీని భావం ఏంది అని ఆ శిష్యులకు తెలియలేదు. యేసుప్రభు శిష్యులు, ప్రభా దీని భావం ఏందో మాకు వివరించి చెప్పమని యేసు ప్రభును ఏకాంతంగా దీని భావం గురించి అడిగింది. అయితే దాని భావం కూడా 13వ వచనం నుంచి రాయబడినది. చూడండి, మీరు కూడా గమనించండి. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? మీకు ఈ ఉపమానం తెలియలేదా? దీని అర్థం మీకు తెలియలేదా అని యేసు ప్రభు తన శిష్యులను అడిగింది. అయితే అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. చూడండి, విత్తువాడు దేవుని వాక్యము విత్తనానికి పోల్చింది. అమ్మా, ఇప్పుడు నేను దేవుని మాట చెప్తున్నా, నేను దేవుని విషయాలు చెప్తున్నా. కొంతమంది ఏమో చాలా గ్రహించి పట్టుదలగా పట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడే. కొంతమంది ఎప్పుడు ముగిస్తుంటే వెళ్ళిపోదామనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంటర్ ఒక బాగానే ఉన్నది అనుకుంటారు, వెంటనే మర్చిపోయే వాళ్ళు ఉంటారు, వెంటనే వాక్యాన్ని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. విత్తనం అనేది దేవుని వాక్యానికి గుర్తు. ఆ విత్తనం విత్తుచున్నప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన ఉండేవారు ఎవరనగా, త్రోవ ప్రక్కన ఉండేవాళ్ళు, ఈ గుంపులో కానీ లైవ్ వింటున్న వాళ్ళు కానీ, నువ్వు త్రోవ పక్కన ఉన్నావా ఎక్కడున్నావో నువ్వే యోచించుకొని ఏం చెప్పడం కాదు. త్రోవ ప్రక్కన ఉండేవారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని, వాక్యము వారు వింటారు కానీ, వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. చూడండి, వారు వింటారు దేవుని వాక్యం, అందరం కూర్చొని వింటాం. ఇక్కడ అందరం ఉన్నాం, చర్చికి వచ్చినాం, దేవుని వాక్యం వింటున్నాం. కానీ కొంతమందిలో సాతాను వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోతారు. అందరు గుర్తొచ్చిన వాళ్ళు అందరు 100 మార్కులు వేస్తారని వేయలేరు. అందరూ ఫలిస్తారా? ఫలించలేరు. అందరూ ప్రార్థన చేస్తే ఫలభరితంగా బాగానే ఉంటుంది అని అంత ఎదగలేదు. ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిగా కొంతమంది వాక్యం వింటారు, వినగానే వారి సాతాను వెళ్ళిపోతుంది. సాతాను వెళ్ళి ఏం చేస్తుంది? వాక్యం ఎత్తుకొని పోతుంది. వాళ్ళకి ఇలా నిద్ర వస్తుంది. కొంతమందికి, చాలా మంది క్రైస్తవులు తల
తలదించుకోవాలి. క్రైస్తవులు అంటే నుప్పురవలా ఉండాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, ప్రార్థనలో వాక్యంలో విశ్వాసంలో ఎదగాలి, ఫలించాలి. కానీ గుడికి రాగానే గురుపట్లు వస్తాయి కొంతమందికి. ఎవరేమంటారండి, పాస్టర్ ఏమన్నా గట్టిగా అంటే గుడికి రాదు. నేను కాదు, సాధారణ వచ్చి దేవుని వాక్యం మీలో నుంచి ఎత్తుకోపోతుంది. మీరు సాధారణకు అప్పగింపబడిపోతే యూదా చూడండి, వాళ్ళు అపవాది ప్రవేశించి యేసు ప్రభునే అప్పగించింది. నేను చెప్తూనే ఉన్నా, సాధారణ వచ్చి నిద్రపో బిడ్డ అని చెప్తుంది. సాధారణకు మీరు దయచేసి చిక్కొద్దు. ఎవరైతే సాధారణకు చెప్తారో వారి హృదయంలో దేవుని వాక్యం ఉండదని ఖచ్చితంగా లేఖనం చెప్తుంది. సాధారణ వచ్చి వాళ్ళ నుంచి ఏమెత్తుకుపోతుంది, వాక్యం ఎత్తుకొని పోతుంది. అప్పుడు నీవు క్రీస్తుని బండ మీద కట్టబడినప్పుడు ఏ భయం ఉండదు. దేవుడు నీలో ఆ వాక్యాన్ని, దేవుని వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు సాధారణలోకి రాడు, దానికి అవకాశం ఇవ్వదు. మీరు త్రోవ ప్రక్కన పడేవాళ్ళు ఎవరంటే వాక్యం వింటారు కానీ వింటారు, ఆయన చెప్తానులే అని లైట్ తెలుసుకొని వినే వాళ్ళకి సాధారణ శ్రద్ధ దొరుకుతుంది, వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతారు. అప్పుడు దేవుని రుచి ఏం తెలుస్తుంది తెలియదు. కంటిన్యూషన్ అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా, ఆ రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. చూడండి, రాతి నేల మీద మనం విత్తనాలు ఎత్తే కొద్ది మట్టి ఉంటుంది కాబట్టి ఆ కొద్ది మట్టిలో పడ్డ విత్తనం మొలకెత్తుతుంది. మళ్ళీ కింద అంతా మట్టి ఉంటుంది కాబట్టి ఆ కొద్దిగా మట్టి ఉంటుంది కాబట్టి మొలిసే దాకానే ఆ పదంగానే అని ఉంటుంది, తర్వాత ఎండిపోతుంది. అయితేనే ఎక్కడ పడ్డది, రాతి నీళ్ళలో. కొంతమంది దేవుని వాక్యం వింటారు, అబ్బా బాగుంది, చాలా బాగుంది అంటారు. కొద్దిగా దేవుడిలో కొంచెం ఎదిగే వారికి వాళ్ళకి దేవుని వాక్యం నచ్చకనో వినకనో గ్రహించకనో వాళ్ళు మొక్క కదా మాడిపోయినట్టు దేవునికి దూరం అయిపోతారు. చూడండి, ఆదివారం అంటే ఎంత దేవుడిని ఎంత ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో. నేను చెప్తున్న బ్రతికినందుకే దేవుడిని ఆరాధించాలి. ఇలా పత్తిపోతుంది, పొరపోతుంది, ఈ టెన్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎదగలేరు. దేవుడు లేఖనాన్ని ఏం చెప్పాడు, 6 రోజులు కష్టపడుతున్నా 7వ రోజు నీ దేవుడిని ఆరాధించుకొని దైవంలో చెప్తే, పగలు ఈ ఉదయాసాలు మనుషులు కష్టపడితే ఏం పెట్టుకున్నట్టు ఏం ఎక్కువ చేస్తుండ్రు. దేవుడిని కాదని మనం ఏ పని చేసినా దేంతో కూడా విజయం సాధించలేము. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, గొర్రెల రాసి దావీదు రాజైండు. దేవుడు ఆశీర్వదిస్తే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. బాగా పెట్టుకోండి. విలువిద్యలు నేర్చిన మోషే గొర్రెలు ఎంత రాసిండు, అన్ని బాగా చదివిండు. విలువిద్యలు ఫరోలో ఉండి చివరికి దేవుడు గొర్రెల కాడిగా ఉంటే. నేను మీకు ఎందుకు చెప్తుంటే, దేవుని చిత్తం ఏదో గ్రహించాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. మనం ఎంత పరిగెత్తినా, మనం ఎంత ఉడికినా, మనం ఈ లోకంలో మనం ఒక జిట్టెడ్ 1 ఇంచు ఆయుష్ కూడా మనం పొందించుకోలేము. అందుకే క్రీస్తు దేవుని బిడ్డలారా, క్రీస్తులు మీరు ఎదగాలి, క్రీస్తులు మీరు ఫలించాలి. తొమ్మ పక్కన ఉండేవాళ్ళు కొద్దిగా నా ఇంటర్లో ఆ వాక్యాన్ని సాధారించుకొని పోవడం వల్ల తగ్గిపోతారు. మీరు కూడా దేవుని వాక్యం విని మర్చిపోతారు. ఇంటికి పోగానే మీలో ఈ వాక్యం పనిచేయదు, మీ లోపల సాధారణ ప్రవేశిస్తారు. అందుకే దేవుని వాక్యం నేను పదే చెప్తాను. సొలొమోను రాజేయమంటే తెలుసా, నా కుమారుడా ఈ నా మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకో, బాధలో ఇదే నెమ్మది కలుగజేస్తుంది. మన కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు నెమ్మదిస్తుంది ప్రియులార. అందుకే దేవుని మాటలు నీ హృదయంలో మొక్క వలె నాటుకొని ఉండాలి. చూడండి, రాత్రి ఏదైనా పడిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యం సంతోషంతో అంగీకరిస్తారు. సంతోషంతో అంగీకరించి వెంటనే వేరు లేనందున ఏమైపోతాయి, మాడిపోతాయి. ఎందుకంటే లోతుగా పడలేదు కదా. నేను ప్రభు వాక్యం బట్టి చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. మీరు ఇప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనాన్ని పొందినవారా, రాత్రి వేళలో ఉండేవారా? ఆలోచించుకో.
ఇంకా కంటిన్యూషన్ చేయి. అయితే వారిలో వేరు లేనందున ఆ. కొంతకాలం వారు నిలుతురు గాని ఉమ్. వాక్య నిమిత్తము శ్రమలైనను హింసైనను కలగానే వారు అభ్యంతర పడుదురు. చూడండి, వేరు ఒక చెట్టు వేరు దానికి కిందికి పోవడం లేదు, ఎందుకంటే అది బండ మీద పడ్డది కదా, వేరు లేదన్నది వాడిపోతుంది. అట్లనే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, వాక్యమును బట్టి ఓ ఇట్లుంటుందా చర్చికి పోతే, ఈ పద్ధతులు ఉంటాయా, ఈ వాక్యంలో ఇట్లయితే మేము ఎక్కడ మా కులం తీసేస్తారనో, లేదా ఈ మతంలో ఇట్లుంటుందా మాకు తెలియదు అని తప్పిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని మాటలన్నీ పవిత్రం పరిశుద్ధమైనవి. బాగా యోచించుకో. శ్రమైనను కష్టమైనను కొన్ని రాగానే వాళ్ళు వాక్యం వినడంతో సంతోషంగా నీకు తెలుస్తారు. ఇలా కట్టడలు కండిషన్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇవన్నీ మనం ఫాలో అయినప్పుడే దేవుడిలో క్రీస్తులో ఫలిస్తాం. ఏ ఒక్క ఆజ్ఞను మనం మీరినా క్రీస్తులో మనం ఫలించాం. కంటిన్యూషన్ చేయి. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని. చూడండి, ముండ్ల పొదలలో విత్తబడిన వారు ఎవరు తెలుసా? ముండ్ల పొదల వాక్యం విధించినప్పుడు వింటారు. వాళ్ళకి అన్ని శ్రమలు సమస్యలు వస్తుంటాయి. వచ్చినప్పుడు వీరు వాక్యము విందురు గాని వాక్యం వింటారు కానీ ఐకిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి. చూడండి, వాక్యం వింటారు, ఐక్య విచారాలు ఎప్పటికీ రంజిలే. నేను పదే చెప్తా, యేసు దేవుడు ఎదులో ఉంటే ఎందుకు రా భయం, కొండలాంటి కష్టాలు వచ్చిన తొలగిపో క్షణం. ఏమన్నా కానీ ప్రభువా నీలో నేను ఉంటా అని స్థిరంగా ఉండాలి. కానీ వీళ్ళతో ఆ ముళ్ళ పొదలో విత్తబడిన వారు ఎవరంటే ఐక్య విచారాలు, లోక సంబంధమైనటువంటి విచారాలు, సమస్యలు ఇవన్నీ పెట్టుకుంటారు. నేను జ్ఞాపకం చేస్తా, అక్కడ నేను రాసి పెట్టాను చూడండి, ప్రయాసపడి భారం వహించిన వాళ్ళారా నా యుద్ధం రండి, నేను విశ్రాంతిస్తాను. నీకు రోగం ఉందా, సమస్యలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా? అవును, ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా దేవా నేను నీ బిడ్డని, నేను నీలో ఉంటున్నా అని అడిగి ప్రార్థన చేస్తే దేవుడు కదా, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నేను ఇంత దేవుని రుచి చూడలేక అడగలేకపోతున్నాడు. ఇక్కడ వీళ్ళు ముందు పొదలో విత్తబడిన వారు ఎవరంటే ఐక్య విచారాలు, లోక సంబంధమైన విచారాలు, ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలలో లోపల చొచ్చి. ఇతరమైన ఆపేక్షలు, ఆశలు, కోరికలు వీళ్ళకి బాగుంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. వాక్యం వింటారు కానీ ఈ వాక్యాన్ని వాళ్ళు పక్కన పెట్టి లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, కట్టడాలు ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళ లోపల వాక్యం అనేది అణచివేయబడుతుంది. దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించారు. ఇప్పుడు ప్రియ సంగమా లగనించిన మీరు ధ్రువపడకనున్నవారా, రాత్రి నెలన పడినవారా, ముండ్ల పొదలో అణచివేయబడినవారా, మీరే పరిశీలించుకోవచ్చు. ఎందుకంటే అవును, నువ్వు క్రీస్తులో ఉన్నావా? ఒకవేళ నువ్వు క్రీస్తులో వచ్చినాక భయం ఎందుకు? మళ్ళీ ఇంటికి వచ్చినాక కులం, అబ్బో మాది కులం మనిషి వేస్తే, అబ్బో మాది మతం మనిషి వేస్తే, అబ్బా ఈ చిన్న పోతా ఇటు వస్తే ఇది మనిషి వేస్తే, నువ్వు ఐక్య విచారాల వల్ల అణచివేయబడతారు. నిజంగా క్రీస్తులో ఉన్న వారికి ఏ తెగులుని కూడా సమీపించరు. అందుకే క్రీస్తునంత ప్రియ విశ్వాసి అని, భక్తులు అని, బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తున్నా, పాటలు చక్కగా పాడతాని, నువ్వు క్రీస్తులో ఫలిస్తున్నావా, అణచివేయబడుతున్నావా, విన్నప్పుడే సంతోషపడుతున్నావా, లేకపోతే సాతానుడే నీలో దూరిని వాక్యం ఎత్తుకోకుండా మీరు యోచించుకోవాలని వాక్యాన్ని బట్టి ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకా మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, చూడండి, మంచి నేలలో కొన్ని విత్తనాలు పడ్డాయి. చూసినప్పుడు ఇప్పుడు 4 రకాల విత్తనాల గురించి చెప్పారు. ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనం, ఒకటి రాతి దేవబడిన విత్తనం, ఇంకోటి బుద్ధ పొదలో పడిన విత్తనం, ఇంకోటి మంచి నేలలో పడిన విత్తనం.
మంచి నేలన విత్తబడిన వారెవరనగా మంచి నేలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని వాక్యము విని దానిని అంగీకరించి దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. చూడండి, మంచి నేలలో పడిన వారు ఎవరో మీరే నిర్ణయం చేసుకోవాలి. యేసు ప్రభు మంచిగా అర్థమయ్యే రీతిలో చెప్పిండు. మంచి నేలలో పడిన వారు ఎవరంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి దాన్ని గైకొనేవారు. నువ్వు గుడికి వస్తున్నావు, చర్చికి వస్తున్నావు, ఓకే, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావా, గైకుంటున్నావా? చూడండి, దాన్ని అంగీకరించి గైకొనేవాడు ఏ రీతిగా ఫలిస్తాడో వాక్యాన్ని సెలవిస్తుంది. చదువు. 30 30 100 ఫలించువారు. 100 ఫలిస్తారు. దేవుని మాటలు చక్కగా విని నా దేవుడు చెప్పిండు, నేను ఆ వాక్యం నిర్ణయింపబడతా అని చెప్పి మీరు క్రీస్తు మాట ప్రకారంగా వింటే, దేవుని వాక్యానుసారంగా మీరు ప్రవర్తిస్తే నీ జీవితం ఫలభరితమవుతుంది. కానీ క్రైస్తవులు వచ్చి నేను చూస్తున్న ఆయా సంఘాల్లో అక్కడక్కడ పోయినప్పుడు వాళ్ళకి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి తెలుసా? క్రీస్తు వాక్యం సమృద్ధిగా లేకపోవడం. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా ఉండలేయుడి. నేను పదే చెప్తుంటా, క్రీస్తు అనే బండ మీద నీళ్లు కట్టబడితే వానరు కురిసెను, వరదలు విసిరిస్తే గాలి ఇంటి మీద పుట్టాను, కానీ అది కూలబడలేదు. మత్తయి సువార్త 7:7లో మనం చక్కగా రాయబడ్డది. ఎందుకు మీకు చెప్తున్నానంటే, క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడాలి. దేవుని వాక్యం మీద మీరు స్థిరంగా ఉండాలి. ఈ స్థిరంగా ఉన్న వాళ్ళు ఎలా ఫలిస్తారు? 30 60 100. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మీరు ఎంత వరకు ఫలిస్తుందో చూడండి. ఐక్య విచారాలతో ఈ లోకం వైపు చూస్తూ, అమ్మా ఈ లోకం దాని ఆశ అంతా కూడా గతించిపోతుంది. చెల్లె నా వైద్యుడు, మీరు ఈ లోకంలో దాని ఆశ అంతా కూడా గతించిపోతుంది. మనం ప్రతిరోజు ఎక్కడికి సమీపంగా వెళ్తున్నామో తెలుసా? మరణానికి సమీపంగా వెళ్తున్నాం. అందుకే క్రీస్తును ధరించుకోండి, దేవుని వాక్యం విని మారుమనసు పొందండి. సాతానుకు అవకాశము దయచేసి మీరు ఇవ్వకండి. సాతానుడు దేవుని వాక్యం మీద నుంచి ఎత్తుకొని పోతాడు. ఐక్య విచారాలు, ఈ చర్చికి పోతే తాగుతాయి, తిరుగుతాయి, ఈ కడుపు బానిసలు కాకండి. వింటున్నా? మస్తుకు దూరంగా ఉండండి. బైబిల్ చెప్పే మంచి మాటలే. బైబిల్ వాక్యం అంటే ప్రతిది కూడా పవిత్రమైన మాట చెప్తుంది. ప్రతి క్రైస్తవేతరులు అందరూ కూడా క్రీస్తుని తెలుసుకొని దేవుని వాక్యాన్ని బలంగా నమ్మి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు వాక్యం బట్టి నేను హెచ్చరిస్తున్నాను. మంచి నేలలో పడేవారు ఏ రీతిగా ఫలించిండు? ఒకరు 30 ఒకరు 60 ఒకరు 100 ఫలించిండు. కాబట్టి క్రీస్తును పిల్లారా, మీరు ఏ రీతిగా ఫలించిందో ఆలోచించుకో. ఫలిస్తున్నావా? ఫలిస్తలేవా? ఐక్య విచారాలేనా? నాకు ఇది లేదు, అది లేదు, ఎందుకు చింత? ప్రయాసపడి భారం మూసే వాళ్ళారా, యేసే దగ్గరికి రండి. మీరు ప్రార్థన చేయండి. నేను క్రీస్తులో ఉంటే దేవుడు నాకు ఇస్తాడు అని నిత్యం గురి విశ్వాసం కలిగి దేవుడిలో ఉండండి. దేవుడు ఏం తక్కువ చేయడు. మీరు స్థిరంగా ప్రభువులో మరి ఉంటే బాగుంటుంది. అందుకే ఇప్పుడు మీరు సెల్ఫ్గా మీ అంతరాత్మలను బట్టి మీరు ఏ నేలలో పడిన విత్తనాన్ని కూలి ఉన్నారో మీరే చూడండి. త్రోవ పక్కన పడి ఉన్నావా? రాతి నేలలో పడి ఉన్నావా? ముళ్ళ పొదలో పడి ఉన్నావా? మంచి నేలను పడి ఉన్నావా? విత్తేవాడు విత్తనాలు తెచ్చుచున్నాడు. నేను దేవుని వాక్యాన్ని అందరికీ వెదజల్లుతూ ఉన్నాను. ఏ మంచి నేలలు లేవో ఇక్కడ నేను మీకు చెప్పేది. ఆదివారం వచ్చిందంటే నేను మీ కొరకు చూడవలసి వస్తుంది. కొన్ని సంఘాలలో పాస్టర్ ఎప్పుడు వస్తారని చూస్తారు. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి పిల్లరా, ప్రతి వారం ప్రతి రోజు. అవునా?
కన్నారా చూస్తుండ్రు, చెవులారా వింటుండ్రు, ఇంకా నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడకపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకో. అయితే నీవు క్రీస్తులో క్రైస్తవా, నీవు క్రీస్తులో ఫలిస్తున్నావా లేదా యోచించుకో. ఇంకా నేను ఒకటి చెప్తా, యోహాను సువార్తలకు రండి దయచేసి 15వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, దేవుడు చెప్తుండు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చూడండి, నాలో ఫలింపని ప్రకృతిగా ఆయన తీసి పారవేయను. నువ్వు క్రీస్తులో ఉంటే ఫలిస్తావు. వింటున్నా, చర్చికి రావడం కాదు, నీకు జాబ్ కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీకు సమస్యలు పోవాలన్నా క్రీస్తులో ఉండాలి. మళ్ళీ అవసరం కదా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. దేవునిలో ఉండి ఫలించాలి. మీరు క్రీస్తులో ఉన్న బిడ్డలైతే ఖచ్చితంగా ఫలిస్తారు. మీరు ఇచ్చుడు, మీరు ఏ జాబ్కి వెళ్ళండి, పెట్టుకోండి, దేవుని సహాయం లేకపోతే మన సొంత నాలెడ్జ్ వేస్ట్. నేను చెప్తున్నా కదా, నేను అనుభవించి చెప్తున్నా. దేవుని మీద డిపెండ్ అయ్యి దేవుని ఆశీస్సులు పొందుకుంటే ఏదైనా దేవుడు ఇస్తాడు. నేనేం చెప్తున్నా, ఇప్పుడే దావీదు గొర్రెలు రాసేవాడు. దేవుడు దావీదును చూసిండు, అయ్యా నీ కొడుకులు ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నాడంటే ఒక్కడు ఉన్నాడే, వాడు చిన్నోడు, వాడు గొర్రెల కాడు ఉన్నాడు అంటే పట్టుకరాకు అంటే తీసుకొస్తే దేవుడు ఏమన్నా తెలుసా, ఇతడే నేను ఏర్పరచుకున్న వాడు ఇతడు ఇశ్రాయేలుకు రాజు కావాలని అభిషేకించి. దేవుని పెట్టారా, గొర్రెలు రాసే దావీదు రాజైండు. దేవుని మర్మం, దేవుని రుచి, దేవుని వాక్యం విలువ మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, నాలో ఉండేవాడు బహుగా ఫలిస్తాడు. నువ్వు చర్చికి వచ్చినావు అనుకో, అన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి. నేను చెప్తున్నా కదా, దేవుడు ఏ తక్కువ చేయడు. నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. నేను ఈ సేవలోకి వచ్చిన కానీ మీ అందరికీ తెలుసు, మన స్థానిక సంఘంలో కూడా కాంగ్రెస్ ఏమని చెప్పినా మీరు సాక్షులు కాదా, మీరందరూ ప్రార్థన చేసిండ్రు అంతే. విశ్వాసం బట్టి చేయితనిచ్చినప్పుడు దేవుని సేవ ముందు సాగిపోతలేదా? నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా చూస్తే బాగా పైసలు వస్తాయి అనుకుంటారు కదా, నాలో క్రీస్తున్నాడు, నేను క్రీస్తులో ఉన్నా, అదే నా సంతోషం. వింటున్నా, నన్ను బట్టి క్రీస్తుని బాగా తెలుసుకుని వాక్యంలో ఎదిగండి, ముందుకు సాగండి. మంచి లెవెల్లో పడిన విత్తనాన్ని కూలి మీరు ఎదగాలి. ఎట్లా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. వాక్యం ఏం చెప్తుంది? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రకృతిగాను తీసుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉంటే ఫలిస్తావు. క్రీస్తులు కాళ్ళలో పోయినావు అనుకో, నువ్వు ఎక్కడికి పోయినా కూడా తీసి పారవేస్తాడు. చాలా మందికి ఈ దేవుని వాక్య విలువ తెలియక, మరి వినక, ప్రార్థన చేయక, బైబిల్ చదవక, ఎప్పుడో పండుగ క్రైస్తవులు క్రిస్టమస్ అంటే వచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారానికి ఒకసారి బైబిల్ సండే గారిని దులుపుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆడిపోతే అందరూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే నేను చెప్తున్నా, క్రీస్తు వాక్యం విని మంచి నీళ్ళను పడే విత్తనాల్లో ఉండాలి. కంటిన్యూషన్ చేయాలి. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. పనికిరాని తీగలను క్రీస్తులో నువ్వు ఫలించకపోతే ఎందుకు? దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. నువ్వు గుడికి వస్తావు, ప్రార్థన చేయవు, గుడికి వస్తావు, నిద్రపోతావు, ఐక్య విచారాలే, ఎంతగానో చూస్తాడు. నేను కూడా ఎంతగానో ట్రై చేస్తాను. ఫలించకపోతే ప్రభు వాక్యాన్ని కూడా చెప్తున్నా, పనికి రాని తీగలను తీసి పక్కకి వేసి యజమాని ఏం చేస్తాడు? కాల్చి వేస్తాడు. అట్లనే కంటిన్యూషన్ చేయి. చూడండి, దేవుడు ఏమంటాడు? నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటా. ఎటు పోయినా బాగా చెప్తున్నా, ఇది భయంకరమైన లోకం. అటు చనిపోతాను పోయి ఇటు వచ్చేవారు నమ్మకం ఉందా? పొలం దాటి పోయేసారికి మన ప్రాణాలకు నమ్మకం ఉందా?
అందుకే ప్రియ క్రైస్తవ విశ్వాసి, క్రీస్తులో ఉండు, క్రీస్తు నందు ఎదుగు, క్రీస్తు నందు ఫలించు. అందుకే ప్రభు వాక్యంటాను, మీరు నా యందు ఉండి నేను మీ యందు ఉంటా అని చెప్తున్నాడు. క్రీస్తుతో సహవాసం చాలా బాగుంటుంది. కష్టంలో, మరణంలో, రోగంలో, అన్నింటిలో ఆదరణ ఉంటుంది. వింటున్నా? నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా. నాకు ఎక్కువ నేను లోకంలో తెలుసుకున్న ప్రభుతోనే ఎక్కువగా నా జీవితం నేను ఉండడం నేర్చుకున్నా. మీరు కూడా ప్రభు వాక్యాన్ని బట్టి కష్టమైన, బాధలైన, రోగమైన, సమస్యలైన, శ్రమలైన ప్రభుతో ఉండడం నేర్చుకోండి. మీ అందరికీ తెలుసు, నాకు అంత పెద్ద ఆపరేషన్ అయినప్పుడు నానే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు చెప్పండి. నేను అన్ని రోజులు 2.5 నెలలు హాస్పిటల్ ఉంటే నా ప్రభు నన్ను ఎంత బాగా చూసుకున్నాడో నాకు తెలుసు. ఎవరిని దేవుడు నా దగ్గర నడిపించాలో చూసుకున్నాడు. అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా అందరు బెడ్స్ అన్ని అందరు విడిచిపెట్టి నా దగ్గరికి ఎనీ టైం వచ్చేది. అవునా? నేనేదా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా నా దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడేది. వాళ్ళు కూడా నేను బెడ్ మీద ఉన్న ప్రార్థన చేసుకునేది. ఎందుకు తెలుసా? నేను క్రీస్తులో ఉన్నా. నాకు అందుకే ఏ భయం లేదు. అందరూ నన్ను నచ్చిపోతారన్నా కూడా ప్రభు నన్ను బ్రతికించి. నేను మీకు ఒకటే చెప్తున్నా, మీరు క్రీస్తులో ఉండండి. ఏ తెగులు మీకు కూడా ఖండించాడు. ఇంకా ఖండించి తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. చూడండి, నా యందు మీరు నిలిచి ఉండండి, అట్లా ఉంటే ఫలిస్తారు. ఒకవేళ తీగే ఆ చెట్టుకు, ద్రాక్ష చెట్టుకు లేకపోతే ఫలిస్తుందా? ఫలించదు. క్రీస్తులో మీరు ఉంటే ఖచ్చితంగా ఫలిస్తారు. రోగం కానీ, మరణం కానీ, సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏదైనా కానీ మీరు ఒకటే ప్రార్థన చేయాలి. దేవా, నేను నిన్ను నమ్మినాను, నన్ను మర్చిపోకు దేవా, నీ బిడ్డని ప్రార్థన చేయాలి. దేవుడు వాక్యం ఎంత ధైర్యం చెప్తుంది తెలుసా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మార్చుమేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మరువను. ఎక్కడ రాసుకున్నా నా అరచేతుల్లో మిమ్మల్ని చెప్పుకున్నా అని దేవుని వాక్యం మనలో బలపరుస్తుంది. అందుకే క్రైస్తవ, క్రీస్తులో ఉండి ఫలించు. ఇంకా ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూడండి, క్రీస్తు బిడ్డలు ఎప్పుడైనా బహుగా ఫలించిన వాళ్ళగానే ఉంటారు. ఈ మర్మాన్ని తెలుసుకోవాలి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు. మీరు బహుగా ఫలించడం దేవుడికి మహిమ, దేవుడికి ఇష్టం కూడా. ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఐక్య విచారం వలన, లోక సంబంధమైన సమస్యలతోటి ఆ ముండపదలో పడి అణిచివేయబడ్డట్టు ఈ లోకం శ్రమలు, ఈ లోకంలో ఉండే భోగాలు ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి అనుకుంటారు? ఇవన్నీ కొద్ది కాలమే, తర్వాత మనం వెళ్ళిపోవాలి. అందుకే ఐక్య విచారాల వలన మీరు కృంగిపోయి అణిచివేయబడకండి. క్రీస్తులో మీరుంటే ఎట్లా ఫలిస్తారో బహుగా ఫలిస్తారు. అందుకే బహుగా ఫలించే వాళ్ళు ఎవరు? మంచి నేల పడిన వారు. ఆ మంచి నేల పడిన వారు ఏం చేస్తారు? దేవుని వాక్యం వింటారు, గ్రహిస్తారు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తారు. మీరు వాక్యం వినేవారే కాదు, గ్రహించాలి. దేవుని వాక్యానుసారంగా జీవితంలో మనం బ్రతుకాలంగా దేవుని మాటలు చొప్పున బ్రతకాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, మీరు నాకు వేరుగా ఉండి కూడా ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి, నా యందు లేకపోతే ఏం చేస్తా? తీగ వలె బయట పారవేసి పడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్గిలో పారవేతురు, అవి కాలిపోవును. చూడండి, దేవునిలో లేకపోతే దేవుడు ఒకరోజు బిడ్డ నువ్వు గుడికొచ్చినావు, నీలో ప్రార్థన జీవితం లేదు. బిడ్డ నువ్వు గుడికొచ్చినావు, నువ్వు లోక సంబంధమైన ఆలోచనలతోటి అణచివేయబడ్డావు. బిడ్డ నువ్వు గుడికొచ్చినావు, నువ్వు లోక పక్కన పడే విత్తనాలు అలా విన్నావు, అని సాతానికి అవకాశం ఇచ్చినావు. కాబట్టి పక్కన పోండి. దేవుని నమ్మని వారికి నిత్య నరకమని వాక్యం మనకు క్లియర్గా సెలవిస్తుంది. ఇది మన సమయం కూడా గతించిపోతుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ మన పైకి వచ్చేస్తున్నాయి. మనం దేవుని వాక్యంలో స్థిరంగా నిలుచుని
దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఆయన కట్టడలు వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఎవడు నా యందు వాడు బహుగా ఫలించును. క్రీస్తులో మీరు ఉంటే బహుగా ఫలిస్తారు. నేను చెప్తున్నా కదా, దేవుని మాటలు దేవుని వాక్యానుసారంగా మీ జీవితం ఉంటే మీరు బహుగా ఫలిస్తారనే వాక్య భాగం మనకు సెలవిస్తుంది. ఇంకొకటి కూడా నేను చెప్పి నేను ముగిస్తా. ఆ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం తీసుకోండి. ఫలించే వాళ్ళు ఎట్లుండాలంటే కీర్తనలు 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చూడండి, ఫలమిచ్చు చెట్టు ఎట్లుండాలి? ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అప్పుడు ఫలమిచ్చు చెట్టు ఎట్లుంటది? ఆ రీతిగా మన విశ్వాసులు ఉండాలంటే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానిస్తుండాలి. దేవుని వాక్యము మీరు పనిచేసేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట పోయినప్పుడు మీ హృదయం నిండా దేవుని వాక్యం ఉన్నదనుకో, నేను చెప్తా ఏ బలహీనత రాదు. నీ హృదయం ఏముంటే తెలుసా? కోపం, ద్వేషం, అసూయ, ఇంకా తాగుడు, వ్యభిచార తలంపులు, చెడ్డ తలంపులు, దుష్ట తలంపులు, ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యం మీలో ఉంటారా? ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్యము యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటుంది. అయ్యా, నీ నోరు విప్పితే దేవుని స్తుతి, నీ నోరు విప్పితే ప్రార్థన, నీ నోరు విప్పితే చక్కటి పాటలు, నీ నోరు విప్పితే దేవుని వాక్యం నీ నోటిలో నుంచి రావాలి. అలా దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రం, బైబిల్లో దివారాత్రం ధ్యానిస్తే ఎలా ఫలిస్తావు? నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటావు. క్రైస్తవా, అసలు ధ్యానిస్తున్నావా? అమ్మో అన్నిటికీ మనకు టైం ఉంటుంది. అన్ని తినడానికి గంట సేపు ఉంటుంది, తాగడానికి ఉంటుంది, టీవీ చూడడానికి ఉంటుంది, బైబిల్ చదవాలంటే ఒక్క తినడం పక్కకి వేసిపోతారు. ఏంటి? ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం. సాంగల గ్రంథంలో సొలొమోను రాజు చెప్తున్నాడు దేవుని. అందుకే నేను చెప్తున్నా, నేను చాలా బలహీనంగా ఉన్నప్పుడు, తిన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎందుకు బ్రదర్ ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారని కొంతమంది అడిగితే, మనుషులు రొట్టె వలన కాలు బ్రతికేది, దేవుడు ఇచ్చే మాట వలన బ్రతుకుతారు అని చెప్పిన. నాకు ఆ నమ్మకం ఉన్నది. దేవుని మాట మీద నేను ఇప్పటికీ ఆధారపడి ఉన్నా. వెళ్ళిపోతే వెళ్ళిపోతాం. భూమి మీద శాశ్వతంగా బ్రతికే నాడు ఎవడు లేడని వాక్యం సెలవిస్తుంది. కానీ బ్రతికినంత కాలం దేవుని మాట మీద మీరు డిపెండ్ అయి క్రీస్తులో ఫలించి ఎదగాలి. అయితే మనం అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో? లైవ్ వింటున్న మీరు దేవుని వాక్యం వినాలి. ఇప్పుడు ఒకవేళ చదవకపోతే ఈ రోజు నుంచి దేవుని వాక్యం చదవండి. క్రైస్తవాన్ని జీవితంలో ఫలించు. ఆ నీటికాలలో ఎవరైనా నాటబడిన చెట్టు సీజన్ ఎంత చక్కగా, ఆ నీటిరాజ చెట్టు ఎంత బాగా ఫలిస్తుంది. అలా ఫలించాలి క్రైస్తవులు అంటే ఫలించాలి. కానీ మనకి మూడేళ్ల నుంచి పెట్టుకున్న ఆ చెట్టు సూపు పచ్చడి ఉన్నది, కానీ ఒక్క కాయ లేదు. గుడికొతో నీ జీవితంలో ఫలమే లేదు, ప్రేమ లేదు. ఆత్మఫలాలు గలతీ 5:2 చూడండి. గలతీ 5:22 గమనించి చూడండి. గలతీ 5:22 గమనించి చదువండి. అందు ఆత్మఫలములు 9 గలవు, ఆశతో చదువండి. చదువు. అయితే ఆత్మఫలం లేవనగా
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ క్రైస్తవులకు ఉండవలసిన మంచి పదాలు. ఏ క్రైస్తవులు తీసుకున్న ప్రేమ ఉంటాగా. చూడండి, మీరే చూడండి. గుడిపోతాడు, గుడిపోతున్న వాడు అన్నంటే తమ్ముడు ఉంటాడు, అమ్మ అంటే అక్క. ఇంకా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో ఇట్లా క్రీస్తు లేని మనుషుల మధ్య ఈ ప్రేమ లేకపోతే ఎట్లా? ఒక్కొక్కటి పదాలు చెప్పండి. అర్థం అది కాదు. ప్రేమ, ప్రేమ. చూడండి, ప్రేమ అనేది సమస్తమైన పాపాలను కప్పివేస్తుంది. అయితే నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. ప్రభు అంతం వరకు అనేకుల ప్రేమ చల్లారిపోతుందనే లేఖనం నెరవేరుతుంది. ఎందుకంటే ఈ ప్రేమల గురించి క్రైస్తవులు ప్రేమ అనే ఫలం కనిపించలేకపోతుంది. ఎందుకు తెలుసా? ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు. దేవుని లేఖనమైంది, ఒకరికొకరు ఆ ఇంటిని వాళ్ళు అప్పగించుకుంటారని సెకండ్ కమింగ్, రెండో రాకడ ముందు ఇట్లా జరిగిపోతుంది. అందుకే ప్రేమ అనేది తగ్గిపోతుంది. అన్న అంటే తమ్ముడికి, తమ్ముడు అంటే అన్నకు. ఒక్కొక్క కుటుంబంలో ప్రేమలు ఉన్నాయా? క్రైస్తవులమైన మనం ప్రేమ కలిగి నడుచుకున్నాం. ప్రేమ సమస్తమైన పాపమును, ద్వేషాన్ని అన్నింటినీ కప్పివేస్తుంది. ప్రేమ దయ చూపెడుతుంది. కాబట్టి ప్రేమ అనేది మనం క్రైస్తవ జీవితంలో కలిగి ఉండాలి. అదొక ఫలం. సంతోషం. సంతోషం క్రైస్తవుడికి ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి. సంతోషం లేదు, విచారం ఉండాలి. ఆత్మఫలాలు కదా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం. క్రైస్తవ, నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. క్రీస్తు నమ్మిన బాధలు వచ్చినా. చూడండి, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు చాలా భక్తిపరుడు, దేవుని యందు ఉన్నాడు. కొడుకులు చనిపోయింది, బిడ్డలు చనిపోయింది, ఆస్తి పోయింది. ఆయన ఏమన్నా బాధపడ్డా? ఆయన ఏమంటాడు తెలుసా? ఇంకా సంతోషంగా ఇంకా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామములకు కలుగునుగాక. ఆయన ముఖం మార్చుకున్నాడా? నేను ఈ దేవుని దగ్గర రోజు ఎట్లయింది, ఆ దేవుని దగ్గర రోజు ఎట్లయినా ఆయన దేవుని మీద నిలవేసిండా? లేదు. ఆయన ఇంకా బలమైన యెహోవా ఇచ్చిండు, యెహోవా తెస్తున్నాడు. నా కొడుకులు బిడ్డలు దేవుడు ఇచ్చిండు, దేవుడు తెస్తున్నాడు. నాకు ఆస్తి దేవుడు ఇచ్చిండు, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక అని సంతోషపడ్డాడు. మనమైతే 6 వారాలు పోయినాం, గుడికి 4 వారాలు పోయినాం, 2 వారాలు పోయినాం. ఈ రోజు దగ్గరే ఆ బాధ కూడా లేదు. క్రీస్తులో ఉండు, నువ్వు బహుగా పరిస్తాడు. కానీ యోగు అంతగా దేవుని స్తుతించాడు. మరి ఆయన భార్య లోపల కూడా సాధారణ నువ్వు లావు ఎందుకు బతుకుతున్నావు అని ఆ దైవజనుడు యోగును అంత భక్తిపరుని ఆయన భార్య అంటే ఆయన ఏం మాట్లాడి తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడాము. దేవుని వల్ల మనము నేనే కానీ కీడు అనుభవించకూడదా? ఒకవేళ దేవుడు మన కీడు అనుభవిస్తేంది, చేస్తేంది, భరిస్తామని చెప్పి తన భార్యకు చెప్పాడు. నేను చెప్తున్నా, దేవుని వలన కొన్నిసార్లు రోగాలు, కష్టాలు, మరణాలు వస్తాయి. దేవుని విడిచిపోతామా? విడిచిపోతే ఎక్కడికి పోతాం? మాకు అక్కడికే కదా పోయేది. నీ విశ్వాసాన్ని పరిశీలించుకో. క్రీస్తులో నువ్వు విశ్వాసంగా ఉండదు. అందుకే సంతోషంగా ప్రేమ కలిగి ఉండాలి. అవి ఆత్మ బలాలు. క్రైస్తవులు అనే వాళ్ళు ముఖం మార్చుకుంటూ ఆ సంతృప్తుండదు. యేసునందు ఎల్లప్పుడూ సంతోషించు. కష్టం కానీ, దుఃఖం కానీ, అప్పులు కానీ, సమస్యలు కానీ నా దేవుడు ఉన్నాడు, ఏం కాదు నాకని సంతోషంగా. అపరూపు గ్రంథంలో ఏమంటాడు తెలుసా? చెరువులోని పైకి మండకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదాన్ని, నా ప్రభువుని యందు సంతోషించేదాన్ని అని సంతోషంగా ఆ దైవజనుడు అంటారు. మీరు మీ గుడిపోతే మీరు బాగుండాలి, మీరు మంచిగా ఉండాలి. ఏదంటే సపోజ్ ఏదైనా అయిందనుకో, నాకు ఇట్లా కదా నేను రోజు చర్చ, నీ విశ్వాసం ఏదో తూకం అయితే తెలుస్తుంది. అవునా? ఏదేమైనా నేను చెప్పే వాక్యాన్ని బట్టి నువ్వు ఏ నెలలో పడ్డావు, ఇతనని ఊరి నువ్వు ఫస్ట్ చేసుకోవాలి. ముళ్ళ పొదల పడ్డావా, తొవ్వ పక్కన పడి ఫలిస్తున్నావా, బండ మీద పడ్డావా, మంచి నెలలో పడ్డావా? మిమ్మల్ని మీరు పరిశీలించుకొని తిరిగిలాగా అప్పుడు నీ ఫలాలు ఎలా ఉన్నాయి? దేవుని ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానిస్తున్నావా?
అట్లా ధ్యానించే వాళ్ళు మంచి ఫలాలు ఇస్తారని మన కీర్తన అతకు అదే కీర్తన 1, 2, 3 వచ్చిన కాదు నేను ముగిస్తా. చాలా ఉంది నేను వింటే 2వ వచనం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించుకోవట్లేదు. అయ్యా దేవుని మాటలు దేవుని వాక్యము దివారాత్రం ధ్యానించుకోవాలి. వింటున్నా అట్లా దేవుని మాటలు దివారాత్రం ధ్యానించే వాళ్ళు ధన్యులు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతే సఫలమగును. ఇక్కడ మీరు వచనం తీసుకోవాలి. నువ్వు క్రీస్తులో మంచిగా ఉంటే నువ్వే పని చేసినా సక్సెస్ఫుల్ అవుతావు. నువ్వే పని చేసినా దినకరంగా ఉంటావు. దేవుడు తక్కువ చేయడు. అతడు చేయనదంతే సఫలమగును. నువ్వు ప్రార్థన చేసుకుంటూ సక్సెస్ ఖచ్చితమవుతావు. ఎందుకంటే క్రీస్తు వాక్యమే అలాంటిది, క్రీస్తు మాటలే అలాంటివి. అందుకే ఈ వాక్యము మంచి నేల పడిన విత్తనంగా ఉండాలి. అయితే ఆత్మఫలాలను చూసుకుంటే ఈనాటి క్రైస్తవుల్లో ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, మంచితనం లేదు, దయాలత్వం లేదు. కొద్ది మందిలో కూడా మాత్రం ఇది ఉంటుంది. అందుకే నేను మీకు చెప్తున్నా, ఆత్మఫలాలు ఫలిస్తున్నావా? క్రైస్తవాలు క్రీస్తులు ఫలిస్తున్నావా లేదా? ఒకవేళ మీరు నాకు వేరుగా ఉండి ఏమి కూడా చేయలేరు, నాలో ఉండేవాడు బహుగా ఫలిస్తున్నానని మరి యోహాను సువార్త 15లో మన స్వయంగా మన ప్రభు చెప్పాడు. ఒక్కసారి లాస్ట్ నేను చెప్తున్నా, ఈ దేవుని వాక్యం మీలో ఎవరెవరిలో మంచి నిలబడదు మీరే యోచించుకోండి. మంచి నిలబడేది ఏంటంటే, నేను దేవుని వాక్యానుసారంగానే బ్రతుకుతా, దేవుని వాక్యానుసారంగానే నేను నడుస్తా, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా, దేవుని వాక్యాన్ని దివారాత్రం నేను ధ్యానించుకుంటాననే వాళ్ళు మంచి నేలగా పడేవారు. కష్టం రాని, రోగం రాని, నష్టం రాని, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని గురి కలిగిన వారు మంచి నేలగా పడినవారు. అదే యోగం తీసుకుంటే అన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపోయినా కానీ రెండంతల దీవెనలు పొందేళ్ళు. కృష్ణన్ ప్రియులారా, మరి తోవ పక్కన పడేవారు వింటారు దేవుని వాక్యం, మీరందరూ వింటున్నారు, కానీ మీలో నుంచి ఎంతమంది లోపల నుంచి ఈ మాటలు సాధారణ ఎత్తుకొని వెళ్ళిపోతుండో మీరు వారికి అవకాశం ఇవ్వకండి. విత్తనం పెడితేనే కదా మొక్కలు వచ్చేది. దేవుని మాటలు ఇలా ఉన్నాయనుకో బాగా ధ్యానించు. సాధారణకి ఈ విత్తనాలకు ఎత్తుకోకుండా, దేవుని వాక్యాన్ని ఎత్తుకోకుండా మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకో. ఇంకా రాత్రి నేలలో పడిన వారు ఎవరు? ఇందులో ఎవరున్నారు? రాత్రి నేలలో పడిన విత్తనాలనుకోండి, వింటారు, కొద్దిగా సంతోషం అనిపిస్తుంది. వేరు అది ఎక్కువ మట్టి లేదు కాబట్టి కింద పడి అది ఆడిపోతుంటుంది, ఏమిపోతుంది. దేవుని వాక్యం విని మర్చిపోయి దేవుని కట్టడలు, వాక్యాలు, పద్ధతులు మర్చిపోయిన వారు ఐక్య విచారాలను ఆరాముంటారు. ఇంకా ముండపదులు పడ్డవారు ఎవరు? అణిచివేయబడిన వారు. లోక సంబంధమైన తలంపులు, ఆలోచనలు, సమస్యలతో అణిచివేయబడి దేవునికి దూరం అయిపోయిన వారే అణిచివేయబడిన వారు. మంచిగా ఫలించేవారు ఎవరు? విని వాటి చొప్పున గైకొని ఆయన ఆజ్ఞానుసారంగా ప్రవర్తించేవారు, లోకంలో నడిచేవారే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించేవారు. అవి మంచి నేల పడిన విత్తనాలకు సాదృశ్యమైనవి. అయ్యా, ఇప్పుడు నీ వాక్యం ఎత్తుకొని పోలిస్తావా? రాతి నెలలాగా కఠినంగా ఉంటావా? లేదా అణిచివేయబడతావా సమస్యలతో? నేను నా క్రీస్తుకు నా హృదయంలో ఆయన చెప్పినట్లే నేను ఉంటానని స్థిరంగా దేవుని వాక్యంలో రాసుకొని ఉంచుకోవాలని ప్రభు వాక్యం బట్టి తెలుసుకున్నాం. ఈ వాక్య ప్రకారంగా మీరు విని ఆశీర్వదింపబడి క్రీస్తులో బహుగా ఫలించాలని ప్రభు వాక్యాన్ని బట్టి తెలుస్తున్నాం. ఈ వెనుకలో ఈ వాక్య భాగమును దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదములకు స్తోత్రం. దేవా, ఇప్పుడు విత్తనాల గురించి మాకు ఒక ఉపమానం నేర్పించారు.
అవును ప్రభా, మేము మంచి నేల పడిన విత్తనాలుగా వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, పిల్లలను నీ వాక్యంలో, బోధలు, ప్రార్థనలు, విశ్వాసంలో, ప్రేమలో, సమాధానంలో అన్నింటిలో బిడ్డలు ఎదుర్పరించిన కృప చూపండి. దేవా, మేము తప్పిపోకున్నట్లు, అణిచివేయబడుతున్నట్లు, సాతానులు మా హృదయంలో ఉన్న వాక్యములు దొంగిలింపబడుకున్నట్లు వారిని బంధిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని, ప్రతి బిడ్డ సమస్యలు, వాక్యాల అవసరం తీర్చమని, వారి ముగిలో ఈ వాక్యాన్ని మీరు ఆపడ పర్యంతం వరకు వారి హృదయంలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.